చేశారో ఆ వ్యక్తి పూర్ణ హృదయంతో చేశాడు. ప్రభునంతులరా, దేవునిని మనం పూర్ణ హృదయముతో ప్రేమించటం నేర్చుకోవాలి. దేవునిని పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో ఆయనను స్తుతించటం మనం నేర్చుకోవాలి. అంటే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, పూర్ణ హృదయంతో ప్రేమించే వాళ్ళే కాదు, సగం హృదయంతో, సగం మనస్సుతో కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారు అని ఇండైరెక్ట్గా చెబుతున్నాడు ప్రభు. కొంతమంది సగం హృదయంతో ప్రేమిస్తారు, సగం హృదయంతో నన్ను ఆరాధన చేస్తారు, అందువలన పూర్ణ హృదయంతో ప్రేమించే వాళ్ళు నాకు కావాలి అని చెప్పాడు. ప్రభునంతులరా, ఇక్కడ మనందరం దేవుని సన్నిధిలో కనబడుతున్నాం. అందరము పాటలు పాడాం, అందరము చప్పట్లు కొట్టాం, అందరము కలిసి దేవుని వాక్యం వింటున్నాం. కానీ నీవు నిండు హృదయముతో దేవుని సన్నిధిలో ఉన్నావా, లేక సగం హృదయముతో, సగం మనస్సుతో దేవునిని ఆరాధన చేస్తున్నావా అనేది నీకు తెలియాలి. అందరూ ప్రార్థన చేసేవాళ్లే, అందరూ పాటలు పాడేవాళ్లే, అందరూ దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్లే. కానీ నీది నిండు హృదయమా, సగం హృదయమా? ఈ తేడా మనం తెలుసుకుందాం ఈరోజు. నిండు హృదయంతో దేవుని ఆరాధన చేస్తున్నావా, సగం హృదయంతో దేవుని ఆరాధన చేస్తున్నావా? చూడండి, సగము హృదయముతో దేవునిని ఆరాధన చేసేవాళ్ళు కూడా పాటలు పాడతారు, సగము హృదయముతో దేవునిని ప్రేమించే వాళ్ళు కూడా చప్పట్లు కొడతారు, బైబిల్ చదువుతారు. ఎవరు వాళ్ళు, ఎలా ఉంటారు అని చూస్తే, చూడండి దేవుని వాక్యంలో మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. గమనించండి, నీది నిండు హృదయమా, సగము హృదయమా? నిండు మనసుతో దేవుని ఆరాధన చేస్తున్నావా, సగం మనసుతో దేవుని ఆరాధన చేస్తున్నావా? నీకు తెలియాలి. ఒక గ్లాసులో మంచినీళ్ళు త్రాగమని గ్లాసులో నీళ్ళు ఇస్తే అవి ఫుల్ గ్లాసు ఇచ్చారా, సగం గ్లాస్ ఇచ్చారా అనేది ఆ గ్లాస్ చూస్తే ఆ గ్లాసులో ఉన్న నీళ్లను బట్టి నీకు తెలుస్తుంది, నిండుగా ఇచ్చారా, సగం ఇచ్చారా అని. అలాగే దేవుని దగ్గరకు వస్తున్న మనం నిండు హృదయంతో దేవుని సన్నిధిలో ఉన్నామా, సగం హృదయంతో దేవుని సన్నిధిలో ఉన్నామా? మన క్రియలను బట్టి తెలుస్తూ ఉంటుంది. నీ క్రియలను బట్టి నీవు నిండు హృదయంతో ఉన్నావా, లేక అర్ధ హృదయంతో, సగం హృదయంతో ఉన్నావా అనేది దేవునికి తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ప్రభు అంటున్నాడు, నిండు మనస్సు లేక పూర్ణ మనస్సు ఉందా లేదా అనే దానికి గుర్తు ఏమిటంటే 21వ వచనం అందరూ చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ఇప్పుడు ఈ సెంటెన్స్ని బట్టి ఈ వ్యక్తి నిండు మనసుతో ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నాడా, లేక సగం హృదయంతో ప్రభువా ప్రభు అని పిలుస్తున్నాడా? ప్రభు ఏమంటున్నాడు?
నా దగ్గరకు వస్తారు, నా దగ్గర ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా ప్రభువా అని పిలుస్తారు. కానీ అలా పిలిచినంత మాత్రమున వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. మరొక చోట ఏమనంటాడంటే ప్రభు మత్తయి సువార్తలోనే, ఈ ప్రజలు వారి పెదవులతోనే నన్ను ఘనపరుస్తున్నారు. వారి పెదవులతోనే పైనే నన్ను ఘనపరుస్తూ ఉన్నారు. ప్రియరా, మనం ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తాము, కానీ పెదవులతో నువ్వు ప్రార్థన చేస్తే అది నిండు హృదయము కాదు, నిండు మనస్సు కాదు. ఈ సగం హృదయంతో సగం మనసుతో నువ్వు ప్రార్థన చేసి ఏం చేద్దామని, ఏం సాధిద్దామని? ప్రభు ఏమంటున్నాడు? వాళ్ళు పరలోక రాజ్యానికి రారు, పరలోకమందు ప్రవేశింపరు, పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అంటున్నాడు. నువ్వు సగం భక్తితో సగం మనసుతో భక్తి చేసి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటే ఏంటి నీకు ప్రయోజనం? ఏంటి నీకు ఉపయోగం? దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని పరలోక రాజ్యంలోకి వెళ్ళేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించకుండా ఊరకేదో మనుషుల కోసం సంఘంలో ఏదో పై భక్తి చేస్తా, ఏదో విశ్వాసులం అని చెప్పుకుంటా, ప్రార్థనకు వస్తున్నట్టుగా కనబడతా, ఏదో వేషవాళ్ళు వేసుకుంటా, పై భక్తి చేస్తా, నటన చేస్తా, ఇటు కాసేపు అటు కాసేపు అన్నట్లుగా బ్రతుకుతా ఉంటే దానివలన నీకు ప్రయోజనం ఏంటి? ఏంటి నువ్వు ప్రయోజనం? ఏం సాధించబోతున్నావు నువ్వు? ఇక్కడ ప్రభు అంటున్నాడు, అలాంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. సహోదరుడా సహోదరి, యవనస్తులారా బాగా గ్రహించండి. దేవుని సన్నిధిలో ఉండి పై షోలు పోవద్దు. ఎవరో పై నటనలు చేసుకోవద్దు. పైన గనక ఏదో మనుషులను నమ్మటానికి బిల్డప్పులు ఇస్తున్నావంటే నువ్వు మోసపోతున్నావని అర్థము. ఎవరికి బిల్డప్ ఇస్తావు నువ్వు? నీ బిల్డప్పులు చూడటానికి ఎవరున్నారు ఇక్కడ తీరిగ్గా? నిన్ను గమనిస్తుంది దేవుడు ఒక్కడే. ఆయన తలుచుకుంటే నువ్వు క్రింద పడద్రోయబడతావు. ఎందుకు పనికిరావు ఇక నువ్వు. పై భక్తి, షో భక్తి, నటించే భక్తి. ప్రభువా ప్రభువా అని మనుషులు వినాలి అని కేకలేస్తావే, ఆ భక్తి నీకు ప్రమాదము. అది సగం భక్తి, సగం హృదయంతో చేసే భక్తి. మరి నిండు హృదయంతో చేసే భక్తి ఎలా ఉంటుందంటే, చదవండి ఆ మాట మరలా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. నిండు హృదయం అంటే అర్థం ఏంటంటే, దేవుని సన్నిధి నాతో ఉన్నాడు, నేను ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి, దేవుని వాక్యం ప్రకారము జీవించాలి. పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యము తన సేవకుల ద్వారా ఏం చెప్పాడో ఆ వాక్యం ప్రకారం నేను బ్రతకాలి అని యథార్థంగా నువ్వు బ్రతకటం నేర్చుకోవాలి. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అంటే నీకు నువ్వే భక్తిని కట్టుకుంటా ఉండాలి.
నీకు నీవే మోకాళ్ళ మీద ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. నీకు నీవే దేవుని సన్నిధిలో నిన్ను నీవు సమర్పణ చేసుకోవాలి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి, ఇట్టి సేవ యుక్తమైనది అని వాక్యం బోధిస్తూ ఉన్నాడు కదా. అలాగూ నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేయాలి. అంతేగాని మనుషులు చూస్తే ఒక రకంగా, మనుషులు చూడకపోతే ఒక రకంగా, అంత నటన చేయాల్సినంత అవసరం నీకు లేదు. అలా నువ్వు చేస్తున్నావంటే సాతానుడు నిన్ను నడిపిస్తున్నాడు అని అర్థము. సగం హృదయంతో భక్తి నీకు ప్రమాదమే, నాకు కూడా ప్రమాదమే. నేనైనా సగం హృదయంతో దేవుని ప్రేమిస్తే నేను ప్రమాదంలో పడిపోతాను. అందుకనే ఇశ్రాయేలు చూడండి, అరణ్యములో దేవుని సన్నిధిలో అలాగ సాగుతూ వెళుతూ ఉన్నవాళ్ళు, యెహోషువ కాలేబులు వాళ్ళిద్దరూ నిండు హృదయంతో దేవుని వెంబడించారు. మిగిలిన వాళ్ళందరూ సణుక్కున్న వాళ్ళే, గొణుక్కున్న వాళ్ళే, విమర్శించిన వాళ్ళే, మోషే మీద దండెత్తిన వాళ్ళే. వీళ్ళందరూ ఆ మన్నాను తింటూనే విమర్శించారు, ఆ మన్నాను తింటూనే మోషే మీద దండెత్తారు, ఆ మన్నాను తింటూనే దేవుని మీద తిరుగుబాటు చేశారు. సగం హృదయంతో చేశారు. ఏం ఉపయోగం? అరణ్యములో నశించిపోయారు వాళ్ళు. అయితే సాతానుడు పిల్లరా, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్లకుండా నిన్ను ఆపాలి అని సగం హృదయంతో దేవునికి ప్రార్థన చేసేటట్లుగా నిన్ను ప్రేరేపిస్తాడు. అది గుర్తుపెట్టుకో. నిండు హృదయంతో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే పరలోకానికి వెళతావు. అందుకని నువ్వు ప్రార్థన చేయగానే సగం హృదయంతో చెయ్యి. నువ్వు దేవుని పరిచర్య చెయ్యి, కానీ సగం మనసుతో చెయ్యి. అటు దేవుణ్ణి వదిలిపెట్టుకోబాకు, ఇటు నన్ను కూడా వదిలిపెట్టబాకు అని సాతానుడు చెబుతా ఉంటది. అది నీకు నచ్చుతుంది, ఎందుకంటే ఆత్మలో ఉండవు కాబట్టి. ఆత్మలో లేని వాళ్ళకి ఆ సాతానుడు సలహాలు నచ్చుతాయి. నచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే సగం అటు సగం ఇటుగా ఉంటావు. ఫైనల్గా ఏంటి అనంటే నిన్ను ఏదో నీకు మేలు చేసినట్టుగా సైతాన్ చెప్పిద్ది, చివరికి నిన్ను పరలోకానికి వెళ్లకుండా నరకానికి తీసుకొని వెళుతుంది. ఈ సగం భక్తి, సగం హృదయంతో భక్తి చేసేవాళ్ళు ప్రియులరా ఎప్పటికైనా నష్టపోతారు. ఎప్పటికైనా వాళ్ళు నష్టపోతారు. మనుషుల దృష్టిలో వాళ్ళు ఏదో పైన మంచిగా అన్నట్టుగా ఉంటారు, కానీ వాళ్ళు చివరికి నరకానికి వెళతారు వాళ్ళు. దీనికి ఎవరో కాపలా ఉండరయ్యా, దీనికి ఎవరో కాపలా ఉండరమ్మా. నీకు నీవే యథార్థంగా ఉన్నావా లేదా అనేది నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఎవరు కాపలా ఉంటారు నీకు? నీకు తెలీదా? వాక్యం తెలీదా? నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలని తెలీదా? ఎప్పుడన్నా దేవుని వాక్యం నటన చేస్తూ బ్రతుకని నీకు ఎప్పుడన్నా చెప్పిందా? మరి చెప్పకుండా వాక్యం చెప్పని పద్ధతిలో నీకెందుకు? వాక్యం చెప్పని పద్ధతిలో నువ్వెందుకు నేర్చుకోవాలి? అందుకనే సహోదరుడా, నీవు దేవుని సన్నిధికి వచ్చేవు అన్నది ముఖ్యం కాదు. పరలోకాన్ని కనుక నువ్వు పోగొట్టుకుంటే నీ అంత భ్రష్టమైన జీవితం ఎవరు జీవించలేదేమో అని అనిపిస్తుంది. అందుకనే దేవుని వాక్యం ప్రభు అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతో దేవునిని ప్రేమించు. ఒకే ఇంటిలో ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు మగపిల్లలు ఎవరయ్యారంటే ఒక అతని పేరు కయ్యూను, ఒక అతని పేరు హేబేలు. ఒకే తల్లిదండ్రులకు పుట్టారు, ఒకే ఫ్యామిలీ.
ఇద్దరు ఒకే దేవునికి ప్రార్థన చేస్తున్నారు, జీవము కలిగిన యెహోవాకే ప్రార్థన చేస్తున్నారు. కానీ హేబెలు నిండు హృదయముతో దేవునిని ఆరాధన చేస్తున్నాడు. కయ్యూను సగము హృదయముతో దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నాడు. అందుకనే నిండు మనస్సుతో నిండు హృదయముతో దేవునిని ఆరాధన చేసిన హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. సగము మనసుతో సగము హృదయముతో అర్పించిన కయ్యూను అర్పణను దేవుడు తిరస్కరించాడు. ప్రభునందు పిల్లరా, నీవు ఒకే ఇంటిలో ఉండొచ్చు, కానీ ఒకరు నిండు హృదయముతో ఆరాధన చేస్తే వారిని అంగీకరిస్తాడు దేవుడు. మరొకరు నిండు హృదయముతో దేవుణ్ణి ఆరాధన చేయకపోతే వారిని తిరస్కరిస్తాడు. అందుకనే హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు. కారణం ఏంటంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో హేబేలు దేవుని దగ్గరకు అర్పణను తీసుకొని వచ్చాడు. ఒకసారి ఆలోచన చేసుకో, ఇదంతా నువ్వు చెక్ చేసుకోవాల్సింది. నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి. ఆరాధనలు అంటే ఏంటి? సంఘం అంటే ఏమిటి? సంఘం అంటే అర్థం ఏంటి అని అంటే, శ్రేష్టమగు హేబేలు రక్తము కంటే శ్రేష్టమగు రక్తమును ప్రోక్షింపబడిన యేసు సన్నిధిలోనికి మనం వచ్చాము. ఆమేన్. మరొక ఉదాహరణ మనం చూద్దాం. ఈ సగం హృదయం అంటే ఎలా ఉంటుందో చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం తీయండి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అర్థమైందా? నీవు పూర్ణ మనస్సుతో దేవునిని ఆరాధన చేస్తున్నావా, లేక సగము మనస్సుతో దేవునిని ఆరాధన చేస్తున్నావా అనేది ఎక్కడ తేలిద్ది అనంటే, నీకు దేవుడు ఒక మాట చెబితే ఆ మాటకు లోబడి ఆ మాట ప్రకారం చేస్తావు. నీవు ఆ మాట ప్రకారం చేస్తావు. నీవు సగం హృదయంతో దేవుణ్ణి వెంబడిస్తున్నావు అనేది ఎక్కడ తెలుస్తుందంటే, దేవుడు నీకు ఒకటి చెప్పినప్పుడు నువ్వు ఆ పని చెయ్యవు, ఎగరగొడతావు, మానేస్తావు. అంటే నీది సగము హృదయము భక్తి అని నీకు తెలియకుండానే నువ్వు సగం హృదయం భక్తి చేస్తున్నావు. ఉదాహరణకి సంఘంలో ఏదైనా ఒక కార్యక్రమం పెట్టామనుకోండి, ఇలాగ మనం చెయ్యాలి అని చెప్పుకున్నాం అనుకోండి, నువ్వు వింటావు కానీ చెయ్యవు. నువ్వు ఎప్పుడైతే ఆ పని చేయటానికి ఇష్టపడట్లేదో, నీది పూర్ణ హృదయముతో నువ్వు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నట్లు కాదు. ఒకటో తారీఖు ప్రార్థన, మనం అందరం ప్రార్థన చేయాలి అని అన్నాం.
చెయ్యాలి అంటే చెయ్యాలి అంతే. అది దేవునికి ఇష్టమైన పని, దేవుడు చెప్పిన పని, ప్రార్థన చెయ్యాలి. నీవు ఆ మాటకు లోబడుతున్నావు అని అంటే దేవుని ఆశీర్వాదం చూస్తావు. 24 గంటల ప్రార్థన చెయ్యాలి. పోయిన ఆదివారం ప్రభు మన చేత చెప్పించాడు, రేపు శుక్రవారం 24 గంటల ప్రార్థన చెయ్యాలి అని. చెయ్యాలి అంటే చెయ్యాలి, అది నీ బాధ్యత. నువ్వు ఎగరగొడతానంటే దానికి ఎవరు ఫాల్ట్? అది చెప్పేవాడు ఫాల్టా, నీ ఫాల్ట్ అది? లేక దేవుని సేవకుడు ఉన్నాడంటే ఒక రకంగా చేయటం, లేడు అంటే ఇంకొక రకంగా చేయటం, ఎవరి ఫాల్ట్ అది? దీనిని బట్టి ఏం తెలుస్తుందంటే నీ భక్తి పూర్ణ హృదయమైన భక్తి, సగం హృదయంతో భక్తి చేస్తున్నావు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అక్కడ రిజల్ట్ వచ్చేసింది అప్పుడే. దేవుని సేవకుడు ఉన్నాడా లేడా, లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు ఆటలాడవచ్చు. అలాంటి మనసు నీకు ఎందుకు వస్తుంది? నీది సగం భక్తి, పై భక్తి, పైన ఊరక జనాల ముందు షో కొడుతున్నావు నీవు అంతే. ఇలాంటి వారికి పరలోకం కూడా ఉండదు ప్రియులారా, జాగ్రత్త. నష్టపోతావు, నీ జీవితాన్ని నరకానికి అప్పగించుకుంటున్నావు, జాగ్రత్త. దేవుని సంఘము పరలోకానికి ఎత్తబడే సంఘంగా మారాలి. నీకు ఒక బాధ్యత ఇస్తే, ఒక పనిని ఇస్తే దానిని అంత చులకనగా తీసుకుంటున్నావు అంటే దేవుని పని విలువ నీకు తెలియట్లేదు. అక్కడ వాక్యం ఏముంది? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. నీ ఇంటిలో పనులు, నీ కొట్టులో పనులు, నీ ఉద్యోగం పనులు, నీ చేలో పనులు, ఏ నీకు ముఖ్యం? దేవుని పని అనంటే గోట్లో మట్టి లాంటిది, నీకు తీసి పడేస్తావు. దేవుడు నిన్ను ఎలాగో కాపాడుతున్నాడు, జాగ్రత్త. ఇంకా ముందు కూడా ఎలాంటి భయం లేని భక్తి చేసావంటే ఏమవుతుందో నీ భవిష్యత్తు. పూర్ణ హృదయంతో దేవుని వెంబడించడం నేర్చుకో. షోలు కొట్టొద్దు. ఇక్కడొక మాట, అక్కడొక మాట, ఎక్కడొక అడుగు, అక్కడొక అడుగు. నువ్వేసావు, జాగ్రత్త. ఈ పూర్ణ హృదయంతో వెంబడించే వాళ్ళను మాత్రమే దేవుడి దగ్గరకు తెస్తాడు. కల్తీ మనసు, కల్తీ బ్రతుకు, కల్తీ మాటలు, అక్కడ వినొచ్చి ఎక్కడ చెప్పడం, ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడ చెప్పడం, ఇలాంటి వాళ్ళందరూ వేస్ట్ క్యాండిడేట్లు అయిపోయారు. ఆ లిస్టులోకి నువ్వు వెళ్ళబాకు. ఏమి సాధించేది లేదు, నీ జీవితం వృధా అయిపోతుంది, జాగ్రత్త. దేవుని సన్నిధిలో యెహోషువ కాలేబుల్లాగా నేను ఉండాలని నువ్వు కోరుకో. దేవుని సంఘములో పూర్ణ హృదయముతో దేవుని పరిచర్య చేయటం నేర్చుకో. పూర్ణ హృదయంతో పరిచర్య చేయటం నేర్చుకో. ప్రార్థన ఉంటే నేను నమ్మకంగా ఉండాలి. అసలు నీకు దేవునికి కనెక్షన్ ఉంటే, అయ్యో నేను దేవుని సన్నిధిని వెనకేయకూడదు అనే బాధ నీకు వస్తుంది. నీకు దేవునికి కనెక్షన్ లేదు, అందువలన సులభంగా ఎగరబడతావు నువ్వు దేవుని సన్నిధిని. దేవునికి నీకు కనెక్షన్ ఉంటే ఉండలేవు కదా. పాలు తాగే పిల్ల ఉంది, ఎవరండి? పాలు తాగే పిల్ల ఉంది, పాలు ఇచ్చే తల్లి ఉంది. వాళ్ళిద్దరు కనెక్షన్ లేకుండా ఉండగలరా? చెప్పండి. పాలు తాగే పిల్ల ఉంది, పాలు ఇచ్చే తల్లి ఉంది, వాళ్ళిద్దరికి కనెక్షన్ లేకుండా ఎలా ఉండగలరు వాళ్ళు?
ప్రతిరోజు ప్రతి గంట ఆ తల్లి బిడ్డలు ఆ పాలతో కనెక్షన్ ఉంటానే ఉంటుంది. నీకు దేవునితో కనెక్షన్ ఉంటే అసలు ఏ ప్రార్థన నువ్వు మానేయలేవు. నువ్వు మానేయగలుగుతున్నావంటే నీకు కనెక్షన్ లేదు. ఓడగొట్టిన నాగల్లాగా అటు 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 తిరుగుతున్నావు అంతే. ఎలా వాడుకుంటాడో దేవుడు నిన్ను, ఎలాగ నిన్ను దీవిస్తాడో ఇక అది నువ్వే అర్థం చేసుకో. ప్రియరా, ఇక్కడ ఈ సంఘము పరలోకానికి చేరే సంఘాన్ని తయారు చేయటము దేవుని ఉద్దేశమై ఉన్నది. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ. నేను పరలోకానికి వెళ్ళే భక్తి నేర్చుకోవాలని చెబుతూ చప్పట్లు కొట్టండి అందరూ. నేను పరలోకానికి వెళ్ళే భక్తిని నేర్చుకోవాలి అని చెప్పండి. ఆ భక్తి నేర్చుకో.